వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వావ్ ఏమి రుచి. ఇవాళ నాకు చాలా బద్ధకంగా ఉంది, కానీ మీకు అందరికీ ఎలాగో అలాగా ఏదో కుకీస్ తినిపించాలని కూడా అదే సేమ్ తపన ఉంది. సో నేను ఏం చేశానంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఈజీలీ కుకబుల్, బేకబుల్, తయారు చేయబుల్ కుకీ డిష్ ఒకటి తీసుకొచ్చాను. అది కనిపెట్టాను నేను. చాలా కష్టపడి ఎన్నెన్నో కిలోమీటర్ల దూరాలు తిరిగి చాలా మందితో మాట్లాడి ఇంటర్వ్యూలు చేసి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు చేసి మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే కస్టర్డ్ కుకీ అని ఒక వంటకం ఉందండి. అది తింటే అద్భుతంగా ఉంటుంది, చేసుకోవడానికి కూడా అంతే సింపుల్గా ఉంటుంది. సో ఇవాళ వావ్ ఏమి రుచి కుకీ సెగ్మెంట్లో భాగంగా నేను మీకు కస్టర్డ్ కుకీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ముందుగా కస్టర్డ్ కుకీకి కావాల్సిన సామాగ్రి ఏంటంటో చూద్దామా. దానికి ఫ్లవర్, ఐసింగ్ షుగర్, పాలు, ఇలైచీ పౌడర్, కొన్ని క్యాష్యూ నట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్ కావాలండి. ముందుగా కస్టర్డ్ కుకీ అంటే మీకు వెరీ ఆబ్వియస్లీ కస్టర్డ్ చేయాలని అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ మనం కస్టర్డ్ ఎలా చేద్దామో చూద్దాం. కస్టర్డ్ ఎలా చేస్తామంటే ఒక పెనం హీట్ చేసుకుంటాము. పెనం హీట్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పాలు, కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ పౌడర్ అంటే ఐసింగ్ షుగర్ యాడ్ చేసేస్తే కస్టర్డ్ రెడీ అయిపోతుంది. సో ఆ పనిలో పడదాం మనం. ఫస్ట్ పాలు యాడ్ చేద్దాము ఈ ప్యాన్లోకి. మంచి డబుల్ టోన్డ్ మిల్క్ ఫ్రమ్ హైదరాబాద్. దీంతో పాటు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేద్దాం, లేకపోతే షుగర్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఐసింగ్ షుగర్, యాడ్ చేసి ఒక విస్క్ తీసుకొని ఈ కస్టర్డ్ కాబోయే కస్టర్డ్ ని బాగా విస్కిస్తూ ఉంటుంది. ఐసింగ్ షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత పాలు మెల్లిగా పొంగడం స్టార్ట్ చేసినప్పుడు బాగా గట్టిగా తయారైంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సిమ్ చేసుకొని మెల్లిగా దాంట్లోకి సరిపోయేంత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చేతిలో జారిపోతూ ఉంటుంది కదా కస్టర్డ్ పౌడర్. ఎనీవేస్ ఇంత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు కూడా నాలాగే కస్టర్డ్ కొంచెం లైట్గా కిందకి జారి పడేసారంటే కొంచెం చేతులు దులుపుకోండి. దులుపుకున్న తర్వాత మరుగుతున్న వేడివేడి పాలు అండ్ ఐసింగ్ షుగర్ మిక్చర్లోకి కస్టర్డ్ పౌడర్ని కలిపేసుకోండి. లేదు మరీ థిక్గా అయిపోయింది, కొంచెం మాడడానికి వచ్చింది అంటే అప్పుడు తప్పకుండా మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సిందే. సో కస్టర్డ్ లాగా తయారైన తర్వాత మీరు దీంట్లోకి కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేస్తారు. జాగ్రత్తగా మెల్లిగా మరీ ఎక్కువ ఇలైచీ పౌడర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. సో కొంచెం యాడ్ చేయండి, ఈ మాత్రం చాలు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీసారి కలిపేసుకోండి. ఆహాహా, గుమగుమలాడిస్తున్న ఈ కస్టర్డ్ ని కుకీ లాగా చేసుకుంటే మరి ఎంత ఆనందంగా ఉంటుందో కదా. నేను కూడా అలాగే అనుకుంటున్నాను, కానీ కొంచెం ఓపిక పట్టాలి మనం. ఓకే, ఇలైచీ పౌడర్ యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ మన దగ్గర ఏముంది చెప్పుకోండి. కరెక్ట్, పర్ఫెక్ట్, ఫ్లవర్. ఇక్కడున్న ఫ్లవర్ ని దీంట్లోకి యాడ్ చేసుకొని మెల్లిమెల్లిగా తిప్పుతూ అదొక మంచి థిక్ పేస్ట్ అయిన తర్వాత ఆ పేస్ట్ ని దింపేసి స్టవ్ నుంచి చల్లారబెట్టేసిన తర్వాత కుకీ కటర్ తీసుకొని చప్పా 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 అని కుకీస్ కట్ చేసుకున్నాం అనుకోండి, మన బ్యూటిఫుల్ కస్టర్డ్ కుకీ రెడీ అయిపోయింది. ఇలా యాడ్ చేసుకున్నచో మీరు మీ కస్టర్డ్ అండ్ ఫ్లవర్ మిక్స్చర్ ని కలుపుతూనే ఉండాలి. సో ఈ మాదిరిగా కస్టర్డ్ అండ్ ఫ్లవర్ మిక్స్చర్ ఇలా తయారైన తర్వాత, అంటే నాట్ నెసెసరీలీ బిస్కర్ లో ఇలా పట్టాలి అని, బట్ బేసిక్లీ ఇదే కన్సిస్టెన్సీ, ఇంత థిక్నెస్ కి రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇది కూల్ అవ్వడానికి నాకు తెలిసి 25 to 30 minutes టైం పడుతుంది. అది కూల్ అయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని శుభ్రంగా పిండిలాగా చేతితో కలుపుకొని బయటికి తీసి ఒకసారి ఫ్లాట్ చేసుకొని కుకీ కటర్తో కట్ చేసుకొని లాస్ట్కి బేక్ చేస్తే మన కస్టర్డ్ కుకీస్ రెడీ అయిపోతాయి.
ప్యాన్ లోంచి బయటికి తీసిన తర్వాత కస్టర్డ్ అండ్ ఫ్లవర్ మిక్స్చర్ని నేను కూల్ చేసుకున్న తర్వాత ఈ డో మాదిరిగా నేను ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే కొంచెం డో స్ప్రింకిల్ చేసుకొని చేసుకున్న తర్వాత దాని మీద డో స్ప్రింకిల్ చేసుకోవడం కాదు, ఫ్లవర్ స్ప్రింకిల్ చేసుకొని దాని మీద మన డో పెట్టుకొని రోలింగ్ పిన్ తో రోల్ చేసేయండి. సో ఇంత థిక్నెస్ అప్రాక్సిమేట్లీ 1/4 ఇంచ్ థిక్నెస్ వచ్చిన తర్వాత ఒక కుకీ కటర్ తీసుకొని కుకీ కటర్తో దీన్ని కట్ చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టి బేకింగ్కి పడేస్తే ఒక పని అయిపోతుంది. ఇదిగోండి కుకీ కటర్ షురు అయిపోండి. ఇదిగోండి కుకింగ్ ట్రే, బేకింగ్ ట్రే. పర్ఫెక్ట్లీ సర్క్యులర్ షేప్ లోకి కట్ చేసుకున్న మన కుకీస్ ని బేకింగ్ ట్రేలోకి ప్లేస్ చేసేసుకోండి. మీకు సరిపోయినన్ని కుకీస్ కట్ చేసుకొని బేకింగ్ ట్రేలోకి పెట్టుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గార్నిషింగ్ ఐటమ్ ఒకటి వెరీ టేస్టీ, వెరీ వెరీ బ్యూటిఫుల్ కాజు ముక్కల్ని కుకీస్ లోకి గార్నిషింగ్ కోసం ప్లేస్ చేసేసిన తర్వాత 20 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న అవెన్ లోకి మనం ఈ బేకింగ్ ట్రేని ప్రవేశపెట్టేస్తే బ్యూటిఫుల్ కస్టర్డ్ కుకీస్ రెడీ. రండి. రెడీయా? నేను రెడీ, మీరు రెడీయా? ఆఫ్ కోర్స్, రండి. అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పిలిచినట్టు బ్యూటిఫుల్ కస్టర్డ్ కలర్ లో ఎంత అందంగా ఉన్నాయి కదా చూడడానికి. ఇవి నిజంగా భలే అందంగా ఉన్నాయి. కలర్ మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక లైట్ yellowish సాఫ్రనిష్ కలర్ లోకి వచ్చింది. ఇప్పుడు వీటిని అంతే అందమైన ప్లేట్ లోకి బాగా వేడిగా ఉందండి బాబు. ఇలా జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటే మన బ్యూటిఫుల్ కస్టర్డ్ కుకీస్ రెడీ అయిపోయాయి. మీరు చూసి తరిస్తూ ఉండండి. దీని రుచి ఎలా ఉందో నేను చూస్తాను. మరి ఈ అద్భుతమైన కస్టర్డ్ కుకీ ఎలా ఉందంటే అసలు కస్టర్డ్ తిన్నట్టే లేదు. కస్టర్డ్ ఫ్లేవర్డ్ కుకీ తిన్నట్టుంది. చాలా బాగుంది. మంచి కస్టర్డ్ ఫ్లేవర్, చాలా వెరీ నైస్, వెరీ వెరీ టేస్టీ. చాలా క్రిస్ప్గా ఉంది. యాక్చువల్లీ ఇట్స్ ఎగ్జాక్ట్లీ కస్టర్డ్ కన్సిస్టెన్సీలో రావాల్సిన
ఫ్లేవర్, ఆ ఫీల్ కానీ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రాహుల్ రామకృష్ణని తలుచుకుంటూ, రాహుల్ రామకృష్ణ ఎవరు అంటారా, నేనే మీ యాంకర్ని, నన్ను తలుచుకుంటూ నేను చెప్పిన రెసిపీని యాజ్ ఇట్ ఈస్ మీరు రీక్రియేట్ చేసి తిని మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మాకు రాసి చెప్పండి. సో ఇందాక మీరు తిన్న కస్టర్డ్ కుకీస్ తర్వాత ఇప్పుడు మీకు సర్ప్రైజింగ్ సంథింగ్ క్లోజర్ బ్యాక్ హోమ్. దే ఆర్ కాల్డ్ కోకోనట్ కుకీస్. కోకోనట్ కుకీస్ మనం చిన్నప్పుడు ఎన్నోసార్లు కోకోనట్ బిస్కెట్స్ అని చాలా సంబరపడి ఎగబడి తినేవాళ్ళము. ఇది కోకోనట్ బిస్కెట్ కంటే మరీ పెద్దగా ఉంటుంది, తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కోకోనట్ కుకీస్తో పాటు అసలు కుకీస్ అన్నది ప్రపంచవ్యాప్తంగా ఎలా, అసలు వాటి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పేరు ఎలా వచ్చింది, అవన్నీ డిస్కస్ చేద్దాము. కానీ అంతకంటే ముందు కోకోనట్ కుకీస్కి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చుకొని మన కిచెన్ టేబుల్ మీద పెట్టుకుందాం. ఓకే, సో కోకోనట్ కుకీస్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బటర్, ఐసింగ్ షుగర్, ఫ్లవర్, టూటీ ఫ్రూటీ, సినమన్ పౌడర్, నట్మెగ్ పౌడర్, దాంతోపాటు కొంచెం కోకో పౌడర్, గ్రేటెడ్ కోకోనట్ ఆర్ కోకోనట్ పౌడర్, అండ్ సెమోలినా, అండ్ కొద్దిగంత ఆమండ్ ఫ్లేవర్, ఆమండ్ ఎసెన్స్ అని కూడా అంటారు. నేను ప్రస్తుతానికి అయితే దీన్ని ఆమండ్ ఫ్లేవర్ అంటున్నాను. ఆమండ్ ఫ్లేవర్ మీరు అవాయిడ్ చేద్దాము అనుకుంటే యూ కెన్ జస్ట్ యూజ్ గ్రేటెడ్ ఆల్మండ్స్. కానీ ఆ వాసన కావాలి, నేను తప్పకుండా ఆ అరోమా లేకుండా నేను కోకోనట్ కుకీస్ తినలేను అంటే అప్పుడు మీరు ఈ సింథటిక్ ఆమండ్ ఎసెన్స్ వాడచ్చు. ఆల్ రైట్, ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ స్పేస్ అలొకేషన్ చేసుకుందాము మన కిచెన్ కౌంటర్ మీద. ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం బటర్ తీసుకొని కిచెన్ కౌంటర్ మీదకి వేసి క్రీమింగ్ అన్న పదం గుర్తుంది కదా, క్రీమింగ్ అన్న ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం మనం. And don't worry, we keep our kitchen counters very clean. మోస్ట్ సైంటిఫిక్ అండ్ హైజీనిక్ మెథడ్స్ వాడతాం మేము మా కిచెన్ కౌంటర్ని క్లీన్ చేసుకోవడానికి. అందుకే నేను బేషుగ్గా ఏ భయం లేకుండా కిచెన్ కౌంటర్ మీద బహిరంగంగా నా కుకీకి కావాల్సిన పిండ్లు సామాన్లన్నీ దీని మీదే కలుపుతున్నాను. సో మీరు కూడా అంతే స్టాండర్డ్ ఆఫ్ హైజీన్ మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తూ, ఈ క్రీమింగ్ ప్రొసీజర్ జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం ఐసింగ్ షుగర్ యాడ్ చేద్దాం. ఐసింగ్ షుగర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఫ్లవర్ కూడా యాడ్ చేద్దాము. ఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత మిగతా పౌడర్స్ అన్ని యాడ్ చేద్దాం. అంటే ఏమేమి ఉన్నాయి మన దగ్గర మిగతా పౌడర్స్? కోకోనట్ పౌడర్, నట్మెగ్ పౌడర్ అండ్ ద వెరీ బ్యూటిఫుల్లీ స్మెల్లింగ్ సినమన్ పౌడర్. సో అవన్నీ కూడా యాడ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవచ్చు. ఇదిగోండి, హియర్ గోస్ కోకోనట్ పౌడర్. కోకోనట్ పౌడర్ తర్వాత నట్మెగ్ పౌడర్. నట్మెగ్ పౌడర్ గుర్తుంది కదా, ఇట్ ఇస్ స్లైట్లీ పాయిజనస్ ఇఫ్ కన్స్యూమ్డ్ ఇన్ టూ మచ్ క్వాంటిటీ. సో ఎక్కువ తిన్నారంటే కొంచెం పాయిజనస్ గా ఉంటుంది. సో జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోండి. ఈ మాత్రం నట్మెగ్ పౌడర్ జస్ట్ ఫర్ ద ఫ్లేవర్. అండ్ ఫైనలీ వెరీ వెరీ బ్యూటిఫుల్ సినమన్ పౌడర్ యాజ్ వెల్. సినమన్ పౌడర్ యాడ్ చేసేసుకున్న తర్వాత అట్ దిస్ పాయింట్ మీరు సెమోలినా కలుపుకోవచ్చు, లేకపోతే తర్వాత కూడా కలుపుకోవచ్చు. సో సినమన్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ ఇంకా దీని తర్వాత ఇంకేం కలుపుకునే అవసరం లేదు, కోకో పౌడర్ కూడా కొంచెం కలిపేసుకుందాం. చాలా కొద్దిగా, చాలా అంటే చాలా కొద్దిగా. జస్ట్ నా ఎక్స్పెరిమెంటేషన్ తపన కొరకు నేను ఇన్ని ఫ్లేవర్స్ ట్రై చేశాను. కానీ జనరల్గా ఇన్ని అవసరం లేదు. నట్మెగ్ పౌడర్ ఇస్ ఆప్షనల్, సినమన్ పౌడర్ ఇస్ ఆప్షనల్, సెమోలినా ఇస్ ఆల్సో ఆప్షనల్. బట్ మీరు కూడా నా అలాగే ఎక్స్పెరిమెంటల్, ఇన్నోవేటివ్ అండ్ హైలీ ప్యాషనేట్ పర్సన్ అబౌట్ ఫుడ్ అయితే తప్పకుండా మీరు నా అలాగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు సోదంతా ఆపేసి ఈ పిళ్ళు పొళ్ళు అన్ని కలిపేసుకుంటాం.
కుకీస్ కి కావాల్సిన డోని ఇలా తయారు చేసుకున్న తర్వాత జస్ట్ 1 సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్మండ్ ఎసెన్స్. 1 అంటే 2 పడ్డాయి కదా, సారీ, కానీ పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ పర్మిటబుల్. యాడ్ చేసుకొని మళ్ళీసారి అది ఈ డో పిండిలోకి ఇన్కార్పొరేట్ చేసేటట్టు ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత రోలింగ్ పిన్ తీసుకోండి. రోలింగ్ పిన్తో ఫ్లాట్ చేసుకొని ఫ్లాట్ చేసుకుంటుంటే ఎందుకు అవ్వట్లేదు? అఫ్ కోర్స్ ఫ్లార్ మేము యాడ్ చేయలేదు కదండి. ఫ్లార్ యాడ్ చేసిన తర్వాతనే ఈ పని చేయాలి మనం. సో ఈ మాదిరిగా ఫ్లార్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మాదిరిగా పిండిని రోల్ చేసుకున్న తర్వాత కుకీ కటర్ తీసుకొని, చిన్న సైజ్ కుకీ కటర్ తీసుకొని వీటితో మీకు కావాల్సినన్ని కుకీస్ రెడీ చేసుకొని అవెన్లోకి పంపించేస్తే మన కోకోనట్ కుకీస్ రెడీ అయిపోతాయి. వన్, 6. సో ఇలాగా 6 కుకీస్, కోకోనట్ కుకీస్ తయారు చేసేసుకున్న తర్వాత వీటి మీదకి ఫైనల్ డెకరేషన్ ఏంటంటే రెడ్ కలర్ అండ్ 1 గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ బిట్స్ యాడ్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న అవెన్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ 20 నిమిషాల పాటు బేక్ చేసేస్తే కుకీస్ రెడీ. కోకోనట్ కుకీస్ రెడీ. ఇప్పుడు ఫైనల్ గార్నిషింగ్ ఐటమ్ కొంచెం కోకోనట్ పౌడర్. ఇలా యాడ్ చేసిన తర్వాత 180 డిగ్రీ సెంటిగ్రేడ్ అవెన్ 20 minutes అండ్ యువర్ కోకోనట్ కుకీస్ ఆర్ రెడీ. ఆల్రైట్, రండి. ఇరవై నిమిషాలు అయిపోయాయి కాబట్టి మన కోకోనట్ కుకీస్ కూడా రెడీ అయిపోయాయి. తిందామా మరి? పాపా ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అసలు నేనే ఈ కుకీస్ బేక్ చేశానా అన్న పెద్ద డౌట్ వస్తుంది, కానీ ఇది తప్పకుండా నేనే చేశానని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మీరే చూసారు కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లేటింగ్ చకచక ప్లేటింగ్ జరిపేద్దాము. అయిపోయిన తర్వాత కోకోనట్ కుకీస్ రుచి ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా, అద్భుతంగా ఉంది కదా, మహాద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని తింటే దీని రుచి ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. ఓకే,
చాలా కమ్మగా ఉన్నాయి. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిగతా ఫ్లేవర్స్ అన్నిటినీ కాంప్లిమెంట్ చేస్తూ మంచి కమ్మటి కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది నాకు. చాలా బాగుంది ఇది. మీరు ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా నేను చెప్పినట్టు ఈ రెసిపీ తయారు చేసుకొని ఈ కోకోనట్ కుకీస్ తయారు చేసుకొని తిని మీకు ఎలా అనిపించిందో మీ రివ్యూస్ మాకు తప్పకుండా పంపండి. అంతవరకు కీప్ వాచింగ్ వావ్ ఏవి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచిలో. సో ఇవాళ ఆఖరి భాగం ఆఫ్ వావ్ ఏం రుచి కుకీ సెగ్మెంట్లో మేము మీకు తీసుకొచ్చాము హనీ పెప్పర్ కుకీస్.